హలో ఎవ్రీవన్. టీఎస్‌డబ్ల్యూఆర్ సీవైకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ జేసుకోవాలి అనేది మనం ఇక ఈ వీడియోలో అయితే చూద్దాం. సో, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గనక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే తప్పకుండా అందరితో షేర్ చేయండి. సో, టీఎస్‌డబ్ల్యూఆర్ఏఎస్ అని మీరు గూగుల్ ఓపెన్ చేసినాక టైప్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఓపెన్ అయిపోయినంక మనకి ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ నోటిఫికేషన్ కనిపిస్తది. ఆ తర్వాత మనకి టీఎస్‌డబ్ల్యూఆర్‌కి సంబంధించిన ఇంటర్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది చూడండి. దానిపైన జస్ట్ ట్యాప్ చేయాలి. సో, అట్లా మీరు ఒక్కసారి క్లిక్ గనక చేసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్‌లో నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ రైట్ సైడ్‌లో అప్లికేషన్ చేసుకునే విధానము ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే చాలామంది ఇది వెబ్‌సైట్ సెక్యూర్ కాదు అనేసి ఇంతకు ముందుకు కంప్లెయింట్స్ రైజ్ చేశారు. అంటే వెబ్‌సైట్ నిజంగానే మనం ఇక్కడ మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఇది సెక్యూరా కాదనేసి. వెబ్‌సైట్ అయితే సెక్యూర్ కాదు. బట్ చాలామంది దీని ద్వారానే అప్లికేషన్స్ అయితే చేసుకుంటారు. అండ్ గత సంవత్సరంలో ఏం జరిగిందంటే చాలా మందికి అమౌంట్ డిడక్ట్ అయ్యాయి. కానీ అప్లికేషన్స్ సబ్మిట్ కాలేదు. సో, దీనికి కారణాలు చాలా ఉంటాయి. ఏంటిదంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు వెనకకెళ్ళడం. అంటే వన్స్ ఆల్‌మోస్ట్ పేమెంట్ దాకా వెళ్ళిపోయి రివర్స్ బటన్ పైన క్లిక్ చేసి లేకపోతే రిఫ్రెష్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటే మనకి అమౌంట్ డెబిట్ అయితుంది కానీ మనకి యూజ్ అయితే ఉండదు. సో, ఇట్లాంటివైతే చేసుకోకండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామంది చేసే మిస్టేక్స్ అయితే ఇవే. అండ్ ఇంకొకటి నెక్స్ట్ విషయం ఏంటిది అంటే కరెక్ట్‌గా అప్లికేషన్స్ చేసే టైంకే మీరు నెట్ ఆఫ్ చేసుకోవడమో, లేకపోతే హాట్‌స్పాట్ ఆఫ్ చేసుకోవడమో, ప్రాపర్ సిగ్నల్ ఉన్న ఏరియాలో కూర్చోకపోవడం ఇట్లా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. సో, ఇదొకటి. ఇక ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ అని మీకు కనిపిస్తుంది కదా! సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో, ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకి ఆహ్, ఇట్లా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీ ఫాదర్ నేమ్ గానివ్వండి, మదర్ నేమ్ గానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి చెందిన వాళ్ళు, మీరు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కి అప్లికేషన్స్ జేసుకోవాలనుకుంటున్నారా? తెలంగాణ స్టేట్‌కి చెందిన వాళ్ళేనా కాదా అంటే యెస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ 10థ్ క్లాస్ చదువుతున్నారా? ఇన్ కేస్ చదివితే ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ మీ నేమ్ ఏంటి? మీ నేమ్ ఏదైతే ఉంటుందో సో, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ గ్రూప్. మీరు ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్‌కి తీసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ కమ్యూనిటీ. మీ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనిటీకి సంబంధించి ఇందులో ఎస్టీ ఆర్ ఎల్స్ ఎస్సీ ఆర్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆర్ ఎల్స్ ఓసీ ఆర్ ఎల్స్ బీసీ ఇట్లా మీ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనిటీని అయితే చూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఎస్ఎస్‌సీ ఎగ్జామినేషన్స్‌కి అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళైతే యెస్ అనేసి. మీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ 2,00,000 లోపు ఉంది అంటే యెస్. సో, ఇవన్నీ పెడితే మీకు లాస్ట్‌కి రూ. 200 అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో, వాలిడ్ నంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అయితది. సో, ఆ పేజ్‌లో మీరు ఇక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఐ డిక్లేర్ అని. ఆ చెక్ బాక్స్ దగ్గర టిక్ చేయండి. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్‌లో మనకి ఏం కనిపిస్తదంటే మనము అప్లికేషన్స్ చేసుకునేది ఎక్కడెక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీద ఎంతుంది. కొన్నిసార్లు ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దగ్గర మిస్టేక్స్ చేస్తారు. అండ్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా కరెక్ట్ సైజ్ లేకుండా ఎడిట్ చేసుకోవడం రాదు చాలా మందికి. సో, ఆ ఎడిటింగ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. సో, అందుకోసమనే మీరు రీసైజ్ అనే ఒక వెబ్‌సైట్‌ని యూజ్ చేయండి. సో, ఇక్కడ చూడండి రీసైజ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా! నేను దీని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇమేజ్‌ని ఒకవేళ ఫర్ సపోజ్ ఒక ఇమేజ్ 100 ఎంబీ ఉంటది. కానీ మీరు అప్లై చేయాల్సిన దాంట్లో ఓన్లీ 50 ఎంబీ మాత్రమే తీసుకుంటది. సో, అట్లాంటి టైంలో దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఏ ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో చేస్తే మీకది కంప్రెస్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీన్ని యూజ్ చేసుకొని మీ యొక్క ఇమేజ్ సైజ్‌ని తక్కువ చేసుకోండి. సో, ఇది నెక్స్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్. ఫస్ట్ నేను చూపించింది పేమెంట్ లింక్. ఇక నెక్స్ట్ మీకు ఒక రిఫరెన్స్ ఐడీ అయితే జనరేట్ అయితది. ఆ ఐడీని స్క్రీన్‌షాట్ అన్నా లేకపోతే మొబైల్‌లో ఫోటో అయినా తీసుకొని పెట్టుకోండి. ఆ పేమెంట్ ఐడీ జర్నల్ నంబర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ జూడండి. వన్స్ పేమెంట్ అనేది జరిగిన తర్వాత మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! పేమెంట్ జర్నల్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. అండ్ మీరు ఏ రోజు పేమెంట్ చేసిండ్రు అనేది గూడా. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్. ఆ తర్వాత మీ యొక్క ఫోటో, సిగ్నేచర్. ఇదిగోండి ఫోటో, సిగ్నేచర్ కలిపి ఈ విధంగా అయితే ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ చెక్ బాక్స్‌ని క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇంక మిగిలిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవి కూడా పెద్ద కష్టమైన డీటెయిల్స్ ఏం కాదు. చెప్పాను కదా! హౌస్ అడ్రెస్ అండ్ ఒకవేళ పోస్ట్‌లో మీకు సెలెక్ట్ అయితే పంపించడానికి మొబైల్ నంబర్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ కార్డ్ నంబర్ ఆ డీటెయిల్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా పెట్టాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ గూడా ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్. సో, ఇవన్నీ ఫిల్ చేసి లాస్ట్‌కి సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క ఆన్‌లైన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇవి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీ డీటెయిల్స్‌ని ఎట్టి పరిస్థితులలో తప్పుగా అస్సలు పెట్టుకోకండి. ఇన్ కేస్ పెట్టినా గూడా పర్లేదు. మీరు ఎగ్జామ్ రాసే రోజు ఐడీ ప్రూఫ్ కింద మీ ఆధార్ జిరాక్స్ ఆర్ ఎల్స్ ఒరిజినల్ ఐడీ కార్డ్ తీసుకొని వెళ్లి చేంజ్ చేసుకున్నా గూడా సరిపోతుంది. సో, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.